ఇక్కడ ప్రాంత ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఒక స్థానికులకు అవకాశం కల్పించారని ఈ యొక్క నిర్ణయానికి మా ప్రజల తరఫున ఏఐసిసి పెద్దలైనటువంటి సోనియా గాంధీ మేడం గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖార్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ ప్రాంతానికి మా మీద ఎంతో నమ్మకంతో ఇక్కడ ప్రజాసేవ చేయడానికి అవకాశం కల్పిస్తున్నటువంటి మా ప్రియతమ నేత ముఖ్యమంత్రి రేవంత్ అన్నకి, మహేష్ గౌడ్ గారికి, ఇన్ఛార్జ్ మేడం మీనాక్షి గారికి, విశ్వనాథన్ గారికి అండ్ ఎంటైర్ క్యాబినెట్ అందరికి కూడా ఈ అవకాశం కల్పిస్తున్నందుకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి నమ్మకాన్ని నిలబెట్టి వాళ్ళు ఎంత నమ్మకం పెట్టుకురో ఆ నమ్మకాన్ని నిలబెట్టడానికి నిరంతరం కష్టపడుతూ పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ, ఇక్కడ ప్రజల ఆశీస్సులతో తప్పకుండా అత్యంత మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామని తెలియజేస్తాం. జూబ్లీస్కు మీరు చేయాల్సిన అవసరం ఏముంది, ఎలాంటి లక్ష్యాలు మీ ముందట్టున్నాయి, ప్రజలకు మీరు ఇచ్చే హామీ కానీ ఏంటి? 10 సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి అభివృద్ధి చేయలేదు. ప్రజలు చాలా నష్టపోయినారు ఇక్కడ డెవలప్మెంట్ రూపంలో కానీ ఇంకా వేరే రూపంలో. సో ఇక్కడ మాత్రం గడిచిన 2 నెలల్లో కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీని ఒక ప్రత్యేక దృష్టితో ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగాలని చెప్పి 150 కోట్ల రూపాయల పనులు చేయించింది. ప్రజలంతా కూడా చాలా ఆలోచన విధానం మారింది, అభివృద్ధికి చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం చాలా కలిగింది. జరిగినటువంటి గత 2 నెలల్లో జరిగినటువంటి అభివృద్ధి పనులు కానీ, సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం పెంచింది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుకుంటున్నారు. చివరిగా ఒక ప్రశ్న చెప్పండి.